Namaskaram. Hello friends, finally I'm back with my first lecture. The chapter name is Number Systems. Friends, జనరల్గా నంబర్ సిస్టమ్స్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ 4 రకాలు ఏంటంటే ద ఫస్ట్ టైప్ ఆఫ్ నంబర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ డెసిమల్ నంబర్ సిస్టమ్. ఫస్ట్ టైప్ ఈస్ డెసిమల్ నంబర్ సిస్టమ్. సెకండ్ వన్ ఏంటంటే బైనరీ నంబర్ సిస్టమ్. Third one is called octal number system, and fourth one is called hexadecimal number system. Okay friends, ఈ నంబర్ సిస్టమ్స్ అనే టాపిక్ 4 రకాలుగా ఉంటుంది. ఆ 4 రకాలు ఏంటంటే డెసిమల్. ఈ డెసిమల్ సిస్టమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి అంటే దీని యొక్క రాడిక్స్ వచ్చేసి 10. రాడిక్స్ అంటే ఏంటంటే స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తాం. దీనే బేస్ అని కూడా అంటాం. రాడిక్స్ అంటే ఏంటంటే పర్టికులర్ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 నుంచి 9 వరకు టోటల్ 10 నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని ఈ పర్టికులర్ నెంబర్స్ ని యూజ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ సిస్టమ్ ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే దీని యొక్క రాడిక్స్ ఆర్ బేస్ ఈస్ 2. అంటే కేవలం 2 డిజిట్స్ ని మాత్రమే ఇక్కడ వాడతాం. ఆ 2 డిజిట్స్ ఏంటి అంటే 0 అండ్ 1. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే దీని యొక్క రాడిక్స్ వచ్చేసి 8. బేస్ ఇస్ 8. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లో ఏమేమి వాడతాము అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. సో ఈ 8 నెంబర్స్ మాత్రమే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లో వాడతాం. కమింగ్ టు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, దీనిలో బేస్ ఈ 16. ఓకే ఫ్రెండ్స్, దీనిలో ఏం వాడతాము అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ 10 అనే నెంబర్ వాడడం. ఏం వాడతామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10 A, B, C, D, E అండ్ F వీటిని వాడతాం. అయితే ఫ్రెండ్స్, మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ మెంటల్ అబిలిటీ సెషన్స్ లో ఏ పర్టికులర్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో చూసినప్పటికీ కూడా ఈ 4 నెంబర్ సిస్టమ్స్ లో ఓన్లీ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ని మాత్రమే వాడు వాడుతూ ఉంటాడు. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ని ఆధారం చేసుకుని మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ని ఫర్దర్ గా మూవ్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో వాట్ ఈస్ ద బేస్ 10 అని ఏ నెంబర్స్ ఉంటాయి 0 to 9. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ని మనం ఏ విధంగా క్లాసిఫై చేసుకుందాం, అసలు నెంబర్స్ యొక్క ట్రీ డయాగ్రామ్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో let us go on. Okay friends, now let us see the tree diagram of numbers, right? So numbers అనేవి జనరల్ గా 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి ఒకటి రియల్ నంబర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఇమాజినరీ నంబర్స్. ఓకే, రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్. రియల్ నెంబర్స్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఏంటంటే అవి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ ట్రీ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ నోట్ ఇట్. సో రేషనల్ నెంబర్స్ లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే 2 రకాలు ఏంటి అంటే ఒకటి ఇంటీజర్స్, రెండవది డెసిమల్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ ఇంటిజర్స్ నుంచి మనం ఇంకా ఫర్దర్ గా కొన్ని నెంబర్స్ ని తీసుకొస్తాం అన్నమాట. ఆ నెంబర్స్ ఏంటి అంటే ఇంటిజర్స్ నుంచి మనం హోల్ నెంబర్స్ ని రాస్తాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్ నుంచి మనం న్యాచురల్ నెంబర్స్ ని తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచి మనం ఫర్దర్ గా వేరే ఇతర నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. అవేంటి అంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, తర్వాత కాంపోజిట్ నెంబర్స్, ఆ తర్వాత ప్రైమ్ నెంబర్స్, తర్వాత పర్ఫెక్ట్ నెంబర్స్. ఈ విధంగా ఫర్దర్ గా మనం క్లాసిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే తర్వాత డెసిమల్స్ లో వచ్చేసి మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఇది 2 రకాలుగా చెప్పచ్చు. డెసిమల్స్ లో టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టర్మినేటింగ్ డెసిమల్
నెక్స్ట్ వన్ ఈస్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ రెండింటిని రేషనల్ లోనే ఇన్వాల్వ్ చేస్తాం. అయితే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ లో కేవలం ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. రైట్ ఫ్రెండ్స్? సో నెంబర్స్ లో మళ్ళీ ఇంకొకసారి చూడండి, టూ టైప్స్ ఉంటాయి, రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ గా ఉంటుంది. అండ్ రేషనల్ నెంబర్స్ వచ్చేసి టూ టైప్స్ లో ఉంటాయి, ఇంటిజర్స్ అండ్ డెసిమల్స్. ఇంటిజర్స్ నుంచి మనం ఓల్ నెంబర్స్ చెప్తాం, ఓల్ నెంబర్స్ నుంచి న్యాచురల్ నెంబర్స్ చెప్తాం. న్యాచురల్ నెంబర్స్ లో ఈ విధంగా తీసుకుంటాం, ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ ని ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ గా, కాంపోజిట్ నెంబర్స్ గా, ప్రైమ్ నెంబర్స్ గా, పర్ఫెక్ట్ నెంబర్స్ గా ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. రైట్? వీటి తర్వాత డెసిమల్స్ లో వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్, రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటూ ఉంటాం. ఈ టర్మినేటింగ్ ఏంటి, రికరింగ్ ఏంటి, నాన్ రికరింగ్ ఏంటి అనేది ఐ విల్ బి టెలింగ్ యూ అంటిల్ దెన్ హోల్డ్ ఆన్. సో ఇర్రేషనల్ వచ్చేసి దానిలో నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ ఏవైనా ఉంటే అవి ఇర్రేషనల్ కిందే వస్తాయి. అయితే మరి ఇమాజినరీ ఏం సార్ అని మీరు అడగచ్చు. సి ఫ్రెండ్స్, సో జనరల్ గా మన రియల్ లైఫ్ లో వాడేటటువంటి నెంబర్స్ ఈ రియల్ నెంబర్స్. అయితే ఈ రియల్ నెంబర్స్ ని కూడా ప్రాక్టికల్ గా అన్ని వాడం మనం. జనరల్ గా న్యాచురల్ నెంబర్స్ ని మాత్రమే మన నేచర్ లో వాడుతూ ఉంటాం. రైట్? సో ఈ ఇమాజినరీ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటికల్ పాసిబిలిటీస్. అంటే మనం ఇంటర్మీడియట్ లో చూసినట్లయితే మనకి ఐ అనేటటువంటి ఒక సింబల్ వాడుతూ ఉంటాం. రైట్? ఐబి, ఏ ప్లస్ ఐబి, ఎక్స్ ప్లస్ ఐవై, ఇలాంటి నెంబర్స్ ని. సో ఈ రియల్ నెంబర్ ని ఈ టైప్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్ ని కలిపి మనం ఏమని చెప్పచ్చు అంటే రియల్ ప్లస్ ఇమాజినరీ, వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా పిలుస్తారు. So there is also another type of numbers, those are complex numbers which are defined. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే రియల్ నెంబర్స్ ని ఇమాజినరీ నెంబర్స్ ని మిక్స్ చేయడం వల్ల కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద బేసిక్ ట్రీ డయాగ్రామ్ ఆఫ్ నంబర్స్. ప్లీజ్ నోట్ దిస్. ఒక్కొక్క దాన్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్ ఫ్రెండ్స్? ప్లీజ్ టేక్ దిస్ ట్రీ డయాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see about, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సి ఫ్రెండ్స్, ఇవి ప్రాక్టికల్ గా మనం డైలీ లైఫ్ లో వాడుతూనే ఉంటాం. ఓకే, ఈ నెంబర్స్ ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. అండ్ ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు అంటే ఇన్ఫినిటీ వరకు. అంటే ఆ నెంబర్స్ యొక్క అంతం అనేది మనం చెప్పలేం. ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అది ద లార్జెస్ట్ నెంబర్ ఏదో మనకు తెలియదు, దాన్ని మనం లెక్క పెట్టలేం. రైట్ ఫ్రెండ్స్? అయితే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1 అని చెప్పాలి. రైట్ ఫ్రెండ్స్? తర్వాత న్యాచురల్ నెంబర్స్ తర్వాత మనం ఓల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటే ఓల్ నెంబర్స్ ని మనం W తో డినోట్ చేయొచ్చు, క్యాపిటల్ W. రైట్? సో ఈ ఓల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. రైట్ ఫ్రెండ్స్? అంటే ఈ 0 అనేది లేకపోతే మిగిలినవన్నీ న్యాచురల్ నెంబర్సే. రైట్ ఫ్రెండ్స్? అంటే ఈ న్యాచురల్ నెంబర్ సెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఓల్ నెంబర్స్ నుంచే వచ్చింది. ఇఫ్ దర్ ఈస్ నో 0. రైట్? తర్వాత ఈ ఓల్ నెంబర్స్ అనేవి కూడా అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది ఇంటీజర్స్. ఇంటీజర్స్ ని జెడ్ తో డినోట్ చేస్తారు, జీ తో డినోట్ చేస్తారు. కొంతమంది జెడ్ అంటారు, కొంతమంది జీ అని అంటారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం ఇంటీజర్స్ ని జీ తో డినోట్ చేస్తాం. సి ఫ్రెండ్స్, ఈ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -∞ అండ్ ఇట్ గోస్ ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు, ప్లస్ ఇన్ఫినిటీ వరకు. అంటే ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ రెండు కలిసిపోయి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మనం ఇంటీజర్స్ సెట్ అని పిలుస్తాం. దాన్ని జెడ్ తో డినోట్ చేస్తాం. రైట్? సో -∞ నుంచి -1 వరకు వీటిని మనం ఏమని పిలుస్తామంటే నెగిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. అంటే జెడ్ మైనస్ తో డినోట్ చేయొచ్చు. తర్వాత 0 నుంచి +∞ వరకు మనం ఏమని పిలుస్తామంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్? మరి 1 నుంచి మనం ఏమని పిలుస్తాము అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అని పిలుస్తాం. 1 దగ్గర నుంచి ∞
ఇన్ఫినిటీ వరకు పాజిటివ్ ఇంటిజర్స్ అని పిలుస్తాం. 0 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అని పిలుస్తాం. ఈ 0ని న్యూట్రల్ ఇంటిజర్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ న్యూట్రల్. 0 is called a neutral integer because అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, అది రెండు అని ఏంటనేది చెప్పలేం. That's why it is neutral. Right friends? It has no negative or positive sign. Okay. So this is all about natural numbers, whole numbers and integers. Now let us see about rational numbers. Okay friends. తర్వాత rational numbers. ఈ రేషనల్ నెంబర్స్ ని మనం క్యాపిటల్ క్యూ తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ అనేవి ఏంటి అంటే వీటికి ఒక ఫార్మాట్ ఉంది. ఏంటంటే ఏ నెంబర్స్ అయినా మనం p/q ఫార్మాట్ లో కనుక రిప్రజెంట్ చేయగలిగితే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ మనం ఈ విధంగా కనుక రాయగలిగితే వాటిని రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. రైట్? సో ఈ రేషనల్ నెంబర్స్ లో కూడా p/q ఫార్మ్ లో రాసిన తర్వాత అనదర్ కండిషన్ ఏంటంటే q should never be equal to 0. q should not be equal to 0. This is the condition. అంటే డినామినేటర్ కనుక 0 అయింది అనుకోండి, ఆ నెంబర్ అనేది అన్డిఫైన్డ్ అయిపోతుంది, ఏంటనేది చెప్పలేం. దట్స్ వై q should not be equal to 0. And the numbers which are in the form of p/q ఫామ్ లో ఉండాలి అండ్ డినామినేటర్ 0 అవ్వకూడదు. అటువంటి నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. రైట్ ఫ్రెండ్స్? సో ఈ రేషనల్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే ఒక సెట్ ఫార్మాట్ ఎలా రాయొచ్చు అంటే it is suppose a by b such that a comma b belongs to సింబల్ అంటే దేనికైతే చెందుతుందో belongs to integers. Okay friends? And b should not be equal to 0. ఈ విధంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా అంటే ఒక సెట్ రూపంలో దీని యొక్క ఫార్మాట్ ని రాస్తాం రేషనల్ నెంబర్స్ ని. అంటే a by b ఫార్మాట్ లో ఉండాలి ఆర్ p/q ఫార్మాట్ లో ఉండాలి. ఈ రెండు కూడా ఇంటిజర్స్ కి చెందాలి, ఇంటిజర్స్ సెట్ లో ఉండాలి, ఇంటిజర్స్ నుంచి తీసుకోవాలి అండ్ ఖచ్చితంగా డినామినేటర్ 0 అవ్వకూడదు. ఇటువంటి వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. రైట్ ఫ్రెండ్స్? నౌ లెట్ us go to decimals. Okay friends, now let us see about decimals. Okay, so decimals అంటే ఏంటి అంటే see friends, ఈ decimals లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. ఎస్ ఆర్ నో? ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం. రైట్ ఆర్ నాట్? టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. సో ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ లో వచ్చేసి ఎట్లా ఉంటాయంటే చూడడానికి సపోజ్ 1/2 ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1/2 is nothing but 0.50. అంటే ఈ 0 తర్వాత ఇంకా నెంబర్ ఆగిపోతుంది, ఇంకా ఫర్దర్ గా ఏ డిజిట్ రాదు. తర్వాత సపోజ్ 1/4 ఉంది, ఏం రాస్తాం? 0.25. ఎస్ ఆర్ నో? మళ్ళీ 25 తర్వాత ఇంకే డిజిట్ రాదు. తర్వాత 1/8 ఉంది, ఎలా రాస్తాం? 0.125. అంటే 8 తో 1 డివైడ్ చేసినప్పుడు 125 పాయింట్ తర్వాత 125 తర్వాత ఇంకేం డిజిట్స్ రావు. తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఉందనుకోండి, ఏం రాస్తాం? 2.50. ఎస్ ఆర్ నాట్? 2 2s 4, 2 5s 10 and 0. రైట్ ఆర్ నాట్? సో దీని తర్వాత ఇంకా టర్మినేట్ అయిపోతున్నాయి, డిజిట్స్ అనేవి టర్మినేట్ అవుతున్నాయి ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత కొన్ని వాల్యూస్ తర్వాత, రైట్, కొన్ని డిజిట్స్ తర్వాత. సో టర్మినేట్ అవ్వడం అంటే ఎండ్ అయిపోవడం, స్టాప్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ నెంబర్ తర్వాత ఫర్దర్ గా ఏం రావట్లేదు. సో వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తారు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ లో రెండు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి రికరింగ్ అని అంటాం, రెండవది ఏంటి అంటే నాన్ రికరింగ్ అని పిలుస్తారు. సో రికరింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, రికరింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే రిపీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అనే నెంబర్, దీన్ని ఎలా రాయొచ్చు? 0.3333 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. దీన్ని మనం సింపుల్ గా ఎలా చెప్పచ్చు ఫ్రెండ్స్? 3 అనేది ఇన్ఫినిటీ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. సింపుల్ గా దాన్ని మనం 0.3 బార్ అని చెప్తాం. అంటే 3కి మాత్రం బార్ ఎందుకు పెట్టాం? 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేరే డిజిట్స్ ఏం తీసుకొచ్చి సపరేట్, ఫర్ ఎగ్జాంపుల్ 1/6 తీసుకున్నాం. 1/6 ఎలా రాయొచ్చు? 0.16666 బార్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్? 6 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 0.16 కి మాత్రమే బార్.
సో మనకి ఎండ్ వాల్యూ ఏంటో తెలుసు, అంటే ఖచ్చితంగా చిట్ట చివరి వాల్యూ ఏదైనా ఉంటే కనుక అది 3 అవుతుంది ఈ పర్టికులర్ కేసులో, ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ వరకు జనరేట్ అవుతున్నప్పటికీ వీ నో ద ఎండ్ వాల్యూ, రైట్ ఆర్ నాట్, సపోజ్. అయితే వేరే ఇక్కడ వచ్చేసి నాన్ రికరింగ్ అంటే అర్థం ఏంటి అంటే √2 ఉందనుకోండి 1.414 అండ్ సో ఆన్ అని అంటాం. √3 ఉందనుకోండి 1.732 అండ్ సో ఆన్ అంటాం. అంటే ది ఎండ్ వాల్యూ ఏంటనేది మనం చెప్పలేము, రైట్ ఫ్రెండ్స్. సో వీటిని నాన్ రికరింగ్ అంటారు, వీటిని రికరింగ్ అంటారు. ఇవి రిపీట్ అవుతున్నాయి. రికరింగ్ అంటే రిపీటింగ్, నాన్ రికరింగ్ అంటే దే ఆర్ నాట్ రిపీటింగ్. వీ డోంట్ నో ఆ పర్టికులర్ ప్లేస్ ఏ వాల్యూ వస్తుందో మనకు తెలియదు. అదే విధంగా సపోజ్ √7, √5, √11 ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నిటినీ కూడా నాన్ రికరింగ్ అనే పిలుస్తాం. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ ని, ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ని ఏమని పిలుస్తారంటే రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఈ రెండు కూడా రేషనల్ నెంబర్స్ కిందే వస్తాయి. వేరాస్ ఈ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇర్రేషనల్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ అని అడిగితే ద డిఫరెన్స్ ఈస్ రేషనల్ నెంబర్స్ ఆర్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, వేరాస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఇది ఎగ్జాక్ట్ డెఫినిషన్, రైట్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ టేక్ ఇన్ నోట్. సో ఫైనల్ గా ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ఈ డిస్కషన్ లో నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే ఒకటే ఫ్రెండ్స్, న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఓల్ నెంబర్స్ అనే సెట్ నుంచి వచ్చాయి. ఈ ఓల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రెండ్స్? డెఫినెట్లీ ఇంటిజర్స్ అనే నెంబర్ సెట్ నుంచి వచ్చాయి, రైట్. ఈ ఇంటిజర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆర్ అనేటటువంటి ఒక రియల్ నెంబర్ సెట్ నుంచి వచ్చాయి. రియల్ నెంబర్ సెట్, ఈ రియల్ నెంబర్ సెట్ లో ఆర్ అనేటటువంటి రియల్ నెంబర్ సెట్ నుంచి ఇంటిజర్స్ తీసుకున్నాం. ఆ ఇంటిజర్స్ కూడా ఎలా ఉన్నాయి? -∞ నుంచి -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ అండ్ ఆల్సో ఏ న్యూట్రల్ ఇంటిజర్, రైట్. సో వాటి నుంచి ఈ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓల్ నెంబర్స్ అన్నాం. ఈ ఓల్ నెంబర్స్ లో కూడా అంటే 0, 1, 2, 3 అంటిల్ ఇన్ఫినిటీ, మళ్ళీ వీటిలో 0ని స్కిప్ చేసి 1, 2 నుంచి ఇన్ఫినిటీ వరకు వాటిని న్యాచురల్ నెంబర్స్ అన్నాం ఫ్రెండ్స్. సో ఫైనల్ గా వీటన్నింటి యొక్క యూనివర్సల్ సెట్ ఎవరు అంటే రియల్ నెంబర్ సెట్. ఓకే ఫ్రెండ్స్, సో న్యాచురల్ నెంబర్ సెట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఓల్ నెంబర్ సెట్. ఓల్ నెంబర్ సెట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ integers and integer is one of the subset of real number set, right. So real numbers are called universal sets, right friends. This is my conclusion. I hope you like this first lecture of number systems. I will be uploading coming up videos about natural numbers, prime numbers, odd numbers, even numbers, composite numbers, perfect numbers and వాటి మీద కూడా కొన్ని problems ని మనం సాల్వ్ చేద్దాం. So I hope you enjoy this first lecture. Please do like, comment and share my videos. If you have any doubt, ఏదైనా డౌట్ వస్తే వెంటనే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.